హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన పంతంగి శ్రీనివాసరావు విరచిత ఈ కథ పతనం అనేదాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు ఒక చిన్న కథ, కనువిప్పు కలిగించే కథగా ఇప్పుడు వినిపిస్తాను. ఇక వినండి. కథలోకి ప్రవేశిద్దామా? పతనం ఇక వినండి. కామేశ్వరరావు బాగా పై సంపాదన కలిగిన ప్రభుత్వ ఆఫీసులో పనిచేసి రిటైర్ అయ్యాడు. అతను ఉద్యోగంలో ఉన్న 35 సంవత్సరాల కాలం రాజభోగం అనుభవించాడు. ఎందుకంటే అతనికి జీతం కంటే గీతం ఎక్కువ కనుక జీవితాన్ని బాగా అనుభవించాలని అతి కోరికతో జీవనంలోని అన్ని పార్శ్వాలను సృజించాడు. అతను తినని తిండి లేదు, తాగని మద్యం బ్రాండు లేదు. నిత్యం పండుగ వాతావరణంగా సాగింది అతని లైఫ్ స్టైల్. చేతికి ఎంత సంపాదన వస్తే అన్ని కోరికలు విజృంభించేవి. ఎలా? ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం, అనుభవించరా జీవితం యవ్వనం. గాలి బుడగ జీవితం, నీటి బుడగ యవ్వనం, అనుభవించరా జీవితం యవ్వనం అంటూ హమ్ చేసుకుంటూ ఎంజాయ్ చేసేవాడు. అతను పిసినారి కాడు. సుఖం దొరుకుతుందంటే ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడడు. పై సంపాదన ఇబ్బడి ముబ్బడిగా ఉండటం వల్ల అతను అలా విలాస పురుషుడుగా తయారయ్యాడు. అతనికి ఆయాచితంగా వచ్చిన ఆ డబ్బే అతడిలోని మనిషి తత్వాన్ని దిగజార్చింది. ఒకరోజు ఫుల్గా మద్యం సేవించి వస్తున్నాడు. అతను వచ్చే దారిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు జరుగుతున్నాయి. ఆ విషయాన్ని కామేశ్వరరావు కొద్ది దూరం నుంచే గ్రహించాడు. అంత మత్తులోనూ తాను పట్టుబడటం తథ్యం అని గమనించి తన వెహికల్ను లెఫ్ట్లో ఉన్న గల్లీలోకి మళ్లించాడు. నషాళానికి ఎక్కుతుంది. తాను కొన్ని గల్లీలు మారినా ఆ ప్రాంతం ఏమిటో అతనికి తెలియడం లేదు. ఆ గల్లీలో గల 4 ఇళ్ల ముందు కొంతమంది యువతులు సింగారించుకొని ఉన్నారు. చేతులతో సైగలు చేస్తూ రమ్మని పిలుస్తున్నారు. వారిలో ఒక యువతి కామేశ్వరరావును బాగా ఆకర్షించింది. అతని శరీరం అదుపు తప్పుతుంది. ఏదో సుఖం కావాలని అనిపిస్తుంది. గతంలో పరస్త్రీ సాంగత్యం అతను ఎరిగి ఉండలేదు. అంతగా ఎంతగా విలాసంగా బతికినా అలవాటు లేదు అతనికి. అయితే ఇటువంటి కొన్ని గల్లీలు రెడ్ లైట్ ఏరియాలుగా ఉన్నాయని విని ఉన్నాడు. తనకు నచ్చిన ఆ యువతి ముందు బైక్ ఆపాడు కామేశ్వరరావు. ఆమె నవ్వింది. అతను బండి మీద నుంచి కిందకు దిగాడు. స్టాండ్ వేసి లోపలకు దారి తీసిన ఆమెను అనుసరించాడు. అతను అంతే. అప్పటి నుంచి విషయలాలసత్వం కూడా ఎక్కువైంది కామేశ్వరరావుకు. ఇంకా 4 సంవత్సరాలు మాత్రమే ఉంది అతని రిటైర్మెంట్కు. కూతురుకు పెళ్లి చేసి పంపినా ఆ వయసు అమ్మాయి కావలసి వచ్చిందన్న ఇంగితాన్ని అతడు పట్టించుకోలేదు. అలా నెలకు 2-3 సార్లు ఇటువంటి సుఖాలకు అలవాటు పడ్డాడు అతను. పదవీ విరమణకు 2 సంవత్సరాల ముందు నుంచి అతని అలవాట్లు అతని శరీరం మీద తీవ్ర ప్రభావం చూపటం మొదలెట్టాయి. అప్పటికి ఒకసారి మైల్డ్ స్ట్రోక్ వస్తే హాస్పిటల్కు వెళ్ళి కార్డియాలజీ విభాగంలో అన్ని టెస్టులు చేయించాడు. డాక్టర్ స్ట్రిక్ట్గా చెప్పాడు మద్యపానం తగ్గించమని. అదే కాకుండా అతను పొందిన ఆ
సుఖాలకు ప్రతిఫలం కూడా దక్కింది అని చెప్పగా అవాక్కయ్యాడు ఇతను. తనకు వచ్చింది బయటకు చెప్పుకునే వ్యాధి కూడా కాదు. తన అదృష్టమో దురదృష్టమో తన అలవాట్లకు 2 ఏళ్ల నుంచి అతని భార్య కూడా దూరం పెట్టింది కామేశ్వరరావును. ఆమె అతనితో అంతగా మాట్లాడడం లేదు కూడా. సిగరెట్లు తాగుతుంటే ఆయాసం, దగ్గు, ఊపిరి సలపనటువంటి ఇది పెరిగిపోతూ ఉంది. ఇక ఛా మరలా మొదలుపెట్టాడు. కొద్ది రోజులు మానేసి మరలా మొదలుపెట్టాడు కామేశ్వరరావు. ఛా వెధవ జీవితం, బ్రతికినన్నాళ్ళు చాలు అనుకుంటాడు. ఎంజాయ్ చేసేటప్పుడు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టినప్పుడు మాత్రం విపరీతంగా బాధపడతాడు. కామేశ్వరరావు రిటైర్ అయ్యి ఏడాది కావస్తుంది. పై సంపాదన లేదు, పెన్షన్ మీదనే గడవాలి. డాక్టర్ చెప్పిన సలహాను అప్పటికప్పుడే తలకెక్కించుకున్నాడు. ఆ తర్వాత మామూలే. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇంటికి బంధువుల తాకిడి ఎక్కువగా ఉండేది. వారికి విందులు వినోదాలు తక్కువ చేసేవాడు కాదు. అప్పటికి ఇల్లాలు మొత్తుకుంటూ చెప్పింది, ఇంటిని ఫంక్షన్ హాల్ చేయొద్దు, మీరు పోసే మందు కోసం, కోసే కోళ్ల కోసం చుట్టరికాలు కలుపుకొని మరీ వస్తారు అని. తన దర్పాన్ని చూపించడానికి భార్య మాటలను పెడచెవిని పెట్టేవాడు. అటువంటిది కామేశ్వరరావు రిటైర్ అయ్యాక పలకరించే దిక్కు లేకుండా పోయింది. అతని భార్య మాత్రం ఎంతో రిలీఫ్గా ఫీల్ అయింది. అంతేకాకుండా కామేశ్వరరావును ఆరోగ్య సమస్యలు అధికంగా చుట్టుముట్టాయి. నెలకు కనీసం 2 సార్లు హాస్పిటల్కు వెళ్ళవలసి వస్తుంది. మితిమీరిన తిండి వలన కొవ్వు బాగా పేరుకుపోయింది. తాగుడు అలవాటు వలన ప్యాంక్రియాటిస్ సమస్య ఉందని రిపోర్ట్స్ వచ్చాయి. తనకు వచ్చిన సుఖవ్యాధికి అతి రహస్యంగా చికిత్స తీసుకుంటున్నాడు. కామేశ్వరరావు భార్యకు ఏదో అనుమానం. అంతలో ఒకసారి ఇంటికి వచ్చిన కూతురుకు తండ్రి రిపోర్ట్ చూపించింది భార్య అతని ఇంట్లో లేని సమయంలో. వాటిల్లో ఒక రిపోర్టు చూసి కూతురు అల్లుడు మరాన్ పడిపోయారు. ఛీ, మామయ్య ఇటువంటి పనులు కూడా చేశారా? అసహ్యంగా మొహం పెట్టాడు అల్లుడు. ఏం చెప్పను బాబు, ఉచ్చనీచాలు మరిచి పై సంపాదన వ్యాహంలో పడ్డాడు మీ మామయ్య. దానికి తగ్గట్లే దొరలవాట్లకు బానిసయ్యాడు. ఏ అర్ధరాత్రో వస్తే పార్టీకి వెళ్ళాడేమో అనుకునేదాన్ని. ఇటువంటి పాడు పని చేస్తాడని అనుకోలేదు అంటూ కళ్ళనీరు కుక్కున్న ఆ తల్లిని సముదాయించింది కూతురు. అమ్మా, నువ్వు మాతో వచ్చేయిక. నాన్న ఛా, అలా పలకాలంటేనే కంపరం కలుగుతుంది. అతనితో ఉండకు, ఆయన పెన్షన్తో ఆయన్నే ఊరేగని అంటూ చికాకుగా చెప్పింది కూతురు. కామేశ్వరరావుకు వచ్చే పెన్షన్లో సింహభాగం హాస్పిటల్లో టెస్టులకు మందులకే అయిపోతుంది. ప్రతిరోజు గుప్పెడు ట్యాబ్లెట్లు మింగవలసిన పరిస్థితి దాపురించింది అతనికి. అతి వ్యామోహాలకు దాసుడిగా మారి వచ్చిన సంపాదనను పొదుపు చేయకుండా విచ్చలవిడితనంగా ప్రవర్తించినందుకు బహుమతిగా దాపురించిన రోగాలను తలుచుకుని వణికిపోవటం మొదలుపెట్టాడు కామేశ్వరరావు. ఉన్నది ఒక్క కుత్తే కూతురు, పెళ్లి చేసి పంపించావు. సొంత ఇల్లు ఉంది, రిటైర్ అయ్యాక పెన్షన్ వస్తుంది. బేఫికర్గా జల్సా చేయక మడికట్టుకు ఎందుకు కూర్చోవాలరా బ్రో అంటూ ఎగదోసి తమ పబ్బం గడుపుకున్న మిత్ర బృందం ఇప్పుడు కంటికి కనిపించడం లేదు. ఫోన్ చేస్తున్నా కూడా కట్ చేస్తున్నారు. పొగడ్తలకు ఉబ్బిపోయి తనదే పై చేయిగా ఉండాలని విర్రవీగిన కామేశ్వరరావుకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది. ఇక జీవితాంతం మందులు వాడాలి, నెలకి 1-2 సార్లు టెస్టులు చేయించుకోవాలి అని చెప్పాడు డాక్టర్. హఠాత్తుగా చేతుల మీద పొక్కులు కనిపించాయి కామేశ్వరరావుకి. హడావుడిగా హాస్పిటల్కి చేరుకున్నాడు. కొత్త ట్రీట్మెంట్ మొదలయ్యింది. కొన్ని ఆయింట్మెంట్స్ ఇచ్చాడు డాక్టర్ రాసి. భార్య కూతురు వద్దకు వెళ్ళిపోయి నెల దాటింది. ఫోన్ చేస్తే క్లాస్ పీకుతుంది. మనశ్శాంతి లేక
ఆరోగ్యాన్ని కోల్పోయి దీనావస్థలోకి వెళ్ళిపోయాడు కామేశ్వరరావు. హాయిగా పై సంపాదన లేని వేరే వృత్తిలో ఉంటే తనకు ఈ దురవస్థ తప్పేది అని బాధపడ్డాడు. కావాలని ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చాడు. ఏ సీటుకు పై సంపాదన ఎక్కువ ఉంటుందో ఆ సీటు కోసం పైరవీలు చేశాడు. డబ్బును ఎగజల్లాడు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. ప్రతిరోజు పండగలా గడిపాడు. ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు. యథాలాపంగా హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్న కామేశ్వరరావును ఎదురుగా ఒక బోర్డు పలకరించి వెక్కిరించింది. ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అని. ఈ స్లోగన్ను తాను ఉద్యోగంలో మంచి పీక్ దశలో ఉన్నప్పుడు కూడా చదివాడు, విన్నాడు. అయితే ఇప్పుడు చదువుతుంటే ఎంతో తేడా కనిపిస్తుంది. ఆ పదాలలో గొప్ప నీతి గోచరిస్తుంది. ఇదండి పతనం అనేటువంటి ఈ చిన్న కనువిప్పు కథను పంతంగి శ్రీనివాసరావు విరచించి అందచేయగా, మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో కానమోకు కథావచనం, మోహనవచనం, సమకాలీన కథా సందేశం శీర్షికగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.